రూటే సెపరేటు అన్న తండ్రి సినీ డైలాగ్ను ఆయన తనయుడు ప్రాక్టికల్గా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడు. రావడం, రచ్చ చేయటం, వెళ్ళిపోవడం కామన్గా మారింది. అసలు ఏ ఉద్దేశంతో గొడవకి వస్తున్నాడు, ఏం సాధిద్దామని వస్తున్నాడో, ఆ యాక్షన్ ప్లాన్ వేసుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదంట. మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ చేస్తున్న రచ్చ ఇప్పుడు ఇటు పరిశ్రమల్లో అటు ప్రజల్లో హాట్ టాపిక్గా మారితే, తండ్రి పిలుపు కోసం, అన్నపై గెలుపు కోసం ఆ తమ్ముడు చేస్తున్న పనులు పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారుతున్నాయంట. ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం. ఈ నినాదంతో మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ లేవనెత్తుతున్న వివాదాలు అటు సినీ పరిశ్రమ, ఇటు చిత్తూరు జిల్లా వాసుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేస్తున్న పనులు మొదట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవల వల్లే అనుకున్నారు. అయితే అది రాను రాను అతిగా మారుతుంది. గొడవలు పెట్టుకుని మీడియాలో హైప్ తెచ్చుకోవడం, మళ్లీ సైలెంట్ అవ్వడం మనోజ్కు రొటీన్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఎందుకు మనోజ్ ఇలా చేస్తున్నాడు, ఏం చేద్దామని అనుకుంటున్నాడు, ఆ ఓవర్ యాక్షన్ వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థం కాక మంచు అభిమానులు, అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. హైదరాబాద్లో మొదలైన మంచు కుటుంబం మంటలు తిరుపతికి చేరుకున్నాయి. దాడులు, ప్రతిదాడులు, ప్రతిఘటించడాలు, పోలీసుల లాఠీ చార్జ్, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఇలా మంచు ఫ్యామిలీ డ్రామా ఎప్పటికప్పుడు రక్తి కడుతూనే ఉంది. సంక్రాంతి పండుగ పూట తాత నానమ్మల సమాధులకు నివాళులర్పించేందుకు మనోజ్ భార్య మౌనికతో కలిసి మోహన్ బాబు స్కూల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. పండగ పూట కూడా వెళ్లనివ్వరా అని మనోజ్ అసహనం వ్యక్తం చేశారు. తనను అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీ సమీపంలోని డైరీ వద్దకు భార్యతో కలిసి వెళ్లాడు మనోజ్. గేట్లు తెరవకపోవడంతో మనోజ్ అనుచరులు గేట్లు ఎక్కి దూకారు. దీంతో ఎంబీయూ సిబ్బంది రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ప్రతిగా మనోజ్ అనుచరులు ఎదురు దాడికి దిగారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. తీవ్ర ఉద్రిక్తత నడుమ మనోజ్ భార్యతో కలిసి నానమ్మ, తాతల సమాధులకు నివాళులర్పించి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. అది అలా ఉంటే ఈ నెల 13న ఎంబీయూ ఎదుట ఉన్న ఎఫ్ఐ రెస్టారెంట్ ను మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న మంచు మనోజ్ ధ్వంసమైన రెస్టారెంట్ ను పరిశీలించారు. చుట్టుపక్కల షాపుల యజమానులతో మాట్లాడాడు. అక్కడ హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థుల నుంచి ఎంబీయూ సిబ్బంది దోచుకుంటున్నారని ఏవేవో ఆరోపణలు గుప్పించాడు. ఒక్కో విద్యార్థి నుంచి 10,000 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బాధితులంటూ కొందరితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టించారు. తాజాగా రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బకారాపేట లేక్ వ్యాలీ రిసార్ట్స్ లో తన సిబ్బందితో ఉంటున్న మనోజ్ దగ్గరకు వెళ్లిన ఎస్ఐ రాఘవేంద్ర, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకుంటున్నారని ప్రశ్నించడంతో మనోజ్ ఫైర్ అయ్యారు. రాత్రి సమయంలో సైరన్ వేసుకుని వచ్చి ముఖ్యమంత్రి పేరు చెప్పి ఇబ్బంది పెట్టడం ఏమిటని నేరుగా స్టేషన్ కు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. నేనేమైనా పుష్పానా, మీరు చెరావత లేక నేను ఒసామా బిన్ లాడెనా, ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా మనోజ్ తన కుటుంబంపై పోరాటం చేస్తున్నాడని భావించిన తాజా ఘటనలో ఎస్ఐ అరెస్టు చేయడానికి రాలేదని చెప్పినా స్టేషన్ వద్ద కూర్చొని నానా హంగామా చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు ఎందుకు మనోజ్ ఇలా చేస్తున్నాడంటే ఆయన అనుచరులు కూడా చెప్పలేకపోతున్నారట. కేవలం అన్న విష్ణుపై ఉన్న కోపంతో మనోజ్ ఇలా బ్యాలెన్స్ తప్పి ప్రవర్తిస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా అయినా తండ్రి పిలిచి మాట్లాడతారని, మాట్లాడితే ఆస్తిలో వాటాలు కుదిరి మళ్లీ పాత రోజులు వస్తాయన్న ఆలోచనతో మనోజ్ ఇలా తరచూ మీడియాలో ఫోకస్ అవ్వాలని చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కుటుంబం పరువు రచ్చకెక్కుతున్న మోహన్ బాబు మాత్రం మనోజ్ ఎపిసోడ్లపై ఎక్కడా స్పందించడం లేదు. కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలను రోడ్డు మీదకి తెచ్చి మనోజ్ రోజుకో పంచాయతీ పెట్టడంపై అతని సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ చేస్తున్న రగడ ఇటు మీద మోహన్ బాబుకే కాకుండా పోలీసులకు కూడా తలనొప్పిగా మారిందంటున్నారు. చంద్రగిరి చుట్టుపక్కల ఈ మధ్య మనోజ్ ప్రవర్తిస్తున్న తీరుతో ఫిర్యాదులు, కేసులతో పాటు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని డిపార్ట్మెంట్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. మరి మంచు ఫ్యామిలీ పబ్లిసిటీ స్టంట్లు ఎందుకో వారికే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.